హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ముఖ్యమైన ఆయుధం. మీలో కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ కాన్ఫిడెన్స్గా కనిపించకపోతే మీరు బాధపడటం మాత్రమే మిగులుతుంది. అసలు కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? మీ మాటల్లో ధైర్యం, మీ మాటల్లో నమ్మకం. కొంతమంది ప్రతి క్షణం ప్రతి చిన్న విషయానికి కూడా భయపడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఎంత పెద్ద విషయం అయినప్పటికీ కూడా ఎంతో ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. మీరు మీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా సరే కొంతమందిని చూసినప్పుడు వాళ్ళు ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు, అలా మనం కూడా వెళ్తే బాగుంటుంది కదా అని ఒక్కసారైనా ఫీల్ అయ్యే ఉంటారు. నిజమే చెప్తున్నానా? అలా ఫీల్ అయ్యారా? కాన్ఫిడెన్స్ అనేది మన మీద ఎదుటి వారికి రెస్పెక్ట్ని కలిగిస్తుంది. మీరు మాట్లాడే మాటల్లో నిజాయితీ కనిపించేలా చేస్తుంది. మీకు ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఈ వర్క్ నేను చేయగలను అని కాన్ఫిడెంట్గా చెప్పారే అనుకోండి, మీరు ఒకరోజు వర్క్ లేటుగా ఇచ్చినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మీరు మీ 100% ఎఫర్ట్స్ని వర్క్ మీద పెట్టారు అని నమ్ముతారు. అలా కాకుండా మీకు వర్క్ ఇచ్చినప్పుడు నేను ట్రై చేస్తాను, చూస్తాను, చేద్దాంలే అన్నట్లు మాట్లాడితే ఇంకోసారి మీకు వర్క్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, మీ బాస్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు కానీ, మీ జీవితంలో మీరు తీసుకునే ఎన్నో ఇంపార్టెంట్ విషయాల గురించి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కానీ మీ మాటల్లో కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా కనిపించాల్సిన అవసరం ఉంటుంది. మీరు కాన్ఫిడెన్స్తో మాట్లాడకపోతే మీకు జాబ్ ఇచ్చేవాడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. అదేవిధంగా మీ బాస్ దగ్గర కూడా మీరు మీ కాన్ఫిడెన్స్ని చూపించకపోతే వీడేం వర్క్ చేయగలడు అని అనుకునే ఛాన్స్ ఉంటాయి కదా. మీ జీవితంలో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ జీవితానికి సంబంధించిన విషయాల గురించి మీ పేరెంట్స్తో కానీ మీ పార్ట్నర్తో కానీ చెప్తున్నప్పుడు మీరు మీ కాన్ఫిడెన్స్ని చూపించేలా ఉండాలి. అలా లేకపోతే మీ మీద నమ్మకం అనేది క్రియేట్ అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా బాగా చూసుకుంటాను, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచుతాను అని చెప్పడంలో కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అలా కాకుండా జీవితాంతం హ్యాపీగా చూసుకుంటానేమో, ట్రై చేస్తాను, చూస్తాను అని చెప్పడంలో నమ్మకం అనేది క్రియేట్ అవ్వకపోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు హ్యాపీగా చూసుకుంటారా లేదా అనేది సెకండరీ. మీరు ఎంత హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నారు అని ఎదుటి వాళ్ళకి చెప్పగలగడమే ప్రైమరీ. మీరు ఎక్స్ప్రెస్ చేసేదాన్ని బట్టి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరిలో ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్ని బయటకు తెచ్చిన వాళ్ళు నచ్చినట్లుగా బ్రతకడానికి ట్రై చేస్తూ ఉంటారు. నిజానికి ఈ ప్రపంచంలో 100% ఎవ్వరు కూడా నచ్చినట్లు బ్రతికే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఒకటి తలిస్తే ఆ పైవాడు ఇంకోటి తలుస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో అనుకోకుండా కష్టాలు రావడం వల్ల కింద పడిపోవచ్చు. ఇంకొన్నిసార్లు మనం పడ్డ కష్టాల వల్ల కింద పడిన దానికంటే 10 రెట్లు వేగంగా లెగిసి నిలబడవచ్చు. ఈ ప్రపంచంలో నాకు తప్ప ప్రతి ఒక్కరికి ప్రేమ అనేది దొరుకుతుంది అని ఎప్పుడైనా అనుకున్నారా? ఈ మాట ఎంతోమంది ఎన్నోసార్లు అనుకునే ఉంటారు. ఈ ప్రేమ అంటే ఏంటి? మనం ఏం చేస్తే అందరూ మనల్ని ఇష్టపడతారు. తప్పుడు వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అర్థమయ్యేలా చెప్పి ఆ రిలేషన్కి ఎలా బ్రేక్ వేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తెలిసి తెలియక తీసుకునే ఎన్నో డిసిజన్స్ మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి హౌ టు నాట్ డై అలోన్ అనే ఈ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ప్రేమ అనే 2 అక్షరాల పదానికి చాలా శక్తి ఉంటుంది. హీర్ రాంజా, రోమియో జూలియట్, లైలా మజ్ను, సిరీస్ ఫర్హాద్ లాగా ప్రతి ఒక్కరూ ప్రేమ గురించి తప్పకుండా వినే ఉంటారు. ఈ బుక్ సమ్మరీ మీరు వినాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. ఇలాంటి మరెన్నో ఆడియో బుక్స్ని కేవలం రోజుకి ₹1 కంటే తక్కువ ఖర్చుతోనే మీరు వినొచ్చు. ఈ కుకు ఎఫ్ఎం యాప్లో 10,000 గంటలకు పైనే కంటెంట్ తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ ఇలా ఎన్నో భాషల్లో అందుబాటులో ఉంది. మా కూపన్ కోడ్ T50. ఇప్పుడున్న ఈ బిజీ ప్రపంచంలో బుక్స్ చదవడానికి చాలామందికి టైం లేకపోవచ్చు. మీలాంటి వాళ్ళకి కుకు ఎఫ్ఎం అనేది అద్భుతమైన అవకాశం. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఈరోజు ఆనందంగా ఉన్న మనిషి రేపు ఆనందంగా ఉంటాడో లేదో చెప్పలేం. ఈరోజు బాధలో ఉన్న మనిషి జీవితాంతం అలాగే బాధలో ఉంటారని గ్యారంటీ కూడా లేదు. మన జీవితంలో ఆనందం, బాధ, కోపం ఇవన్నీ కూడా జస్ట్ ఎమోషన్స్. మీ జీవితాన్ని నిర్దేశించేవి ఇవి మాత్రమే కాదు. మీరు మీ జీవితంలో గెలవడానికి మీ జీవితం మీద మీకు సీరియస్నెస్ ఉండాలి. మీరేం సాధించాలనుకుంటున్నారు? మీ వీక్నెస్ ఏంటి? మీ ప్లస్ పాయింట్స్ ఏంటి? మీ గోల్ కోసం మీరేం చేయాలనుకుంటున్నారు?
మీ లైఫ్ స్టైల్ని హెల్దీగా ఎలా డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో విషయాలు మీద మీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మీలో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ కూడా మీరు కాన్ఫిడెన్స్తో కనిపించకపోతే మీ వరకు వచ్చిన ఆపర్చునిటీ అనేది దూరంగా వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మన అందరి జీవితాల్లో కాన్ఫిడెన్స్తో ఉండటం అనేది ఎంతో ఇంపార్టెంట్. చిన్న చిన్న విషయాల్లో ఈ కాన్ఫిడెన్స్ని మెయింటైన్ చేయడం ఎలా అనే విషయాల గురించి వీడియోలో ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, డ్రెస్సింగ్. ఇప్పుడు మీరు అందంగా కనిపించాలని కంఫర్ట్ లేని డ్రెస్ వేసుకొని బయటకు వెళ్ళారనుకోండి, అందం సంగతి ఆ తర్వాత. మీకు కంఫర్ట్ లేని ఆ డ్రెస్ మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచవు. మీరు వేసుకున్న డ్రెస్ గురించి ఆలోచించడం తప్ప మీరు వెళ్ళిన పని మాత్రం కంప్లీట్గా చేయలేరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అందంగా ఉండాలి, అదేవిధంగా కంఫర్ట్తో ఉండాలి. మీరు వేసుకునే డ్రెస్, మీ హెయిర్ స్టైల్, మీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఎంతో మెయిన్ రోల్ అనేవి ప్లే చేస్తాయి. డ్రెస్ అంటే బ్రాండెడ్ అనే కాదు, మీరు వేసుకున్న డ్రెస్ మీకు ఎలా ఉంది, ఆ డ్రెస్లో మీరు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అనేది ముఖ్యం. ముందుగా మీరు నీట్గా ఉన్నప్పుడు మీకు మీరు నచ్చుతారు. మీకు మీరు నచ్చి మీ ఫేస్లో నిజమైన స్మైల్ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతారు. ఈ ప్రపంచాన్ని ఇంప్రెస్ చేయడం కంటే నిన్ను నువ్వు ఇంప్రెస్ చేసుకోవడం వల్ల హ్యాపీగా ఉంటావు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నచ్చినట్లు బ్రతకడం ఇంపాసిబుల్. నెంబర్ 2, నెగిటివ్ థాట్స్. పాజిటివ్ ఆలోచనలు మీలో ధైర్యాన్ని నింపుతాయి. నెగిటివ్ ఆలోచనలు మీలో ఉన్న ధైర్యాన్ని చంపేస్తుంది. పాజిటివ్గా ఉన్నప్పుడు ఆనందంతో ఉంటాం. నెగిటివ్గా ఆలోచిస్తున్నప్పుడు శరీరం అంతా కూడా నెగిటివ్ అనే కలుషితంతో నిండిపోతుంది. నా ఉద్దేశం, మీ మనసులో నెగిటివ్ ఆలోచనలు ఉండటం వల్ల బాధ, భయం, కోపంతోనే ఉండిపోతారు. మీ నెగిటివ్ ఆలోచనల్ని పాజిటివ్ ఆలోచనలతో రీప్లేస్ చేయండి. మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక పర్సన్ జాబ్ ఇప్పించడంలో హెల్ప్ చేస్తాను అని చెప్పారు. ఆ పర్సన్ ఎంతో మంచి వ్యక్తి అయినప్పటికీ మీరు వెళ్ళి ఆ పర్సన్తో మాట్లాడడానికి భయపడుతున్నారనుకోండి. ఇలాంటి సిచ్యువేషన్లో భయం అనేది ఎలా మొదలవుతుందో తెలుసా? నెగిటివ్గా ఆలోచించడం వల్ల మాత్రమే ఈ భయం మొదలవుతుంది. ఆ పర్సన్ నాకు జాబ్ ఇప్పించలేరేమో, నేను జాబ్ చెయ్యలేనేమో, ఆ పర్సన్ నాకు అబద్ధం చెప్తున్నారేమో, వాళ్ళు నాకు ఇచ్చే జాబ్ మంచిది కాదేమో, ఇలాంటి ఎన్నో ఆలోచనల వల్ల మీ బ్రెయిన్ అంతా కూడా నెగిటివిటీతో నిండిపోతుంది. ఇలా మీ మీద మీకు నమ్మకం లేనప్పుడు ఎలా గెలుస్తారు? ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పటికీ పాజిటివ్గా ఆలోచించగలగాలి. ప్రతి ఒక్కరికి కష్టాలుంటాయి. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం, ఆనందాలు వచ్చినప్పుడు సంతోషపడటం అనేది కామన్. కానీ సిచ్యువేషన్కి మనం లోబడి ఉండకూడదు. మన జీవితంలో జరిగే ప్రతి సిచ్యువేషన్ని మనమే కంట్రోల్ చేసేలా ఉండాలి. మీరు పాజిటివ్ ఆలోచనలతో ఉన్నప్పుడు పాజిటివ్గా వెళ్ళి మాట్లాడితే మీ కాన్ఫిడెన్స్ని చూసి మిమ్మల్ని నమ్ముతారు. మన జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్నిసార్లు పెద్ద నష్టాన్ని చూడొచ్చు. నెంబర్ 3, నో యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు తెలుసుకోవాలి. నిజానికి మీ గురించి మీకు మొత్తం తెలీదు. మీ ఇష్టాలేంటి, మీ కష్టాలేంటి, మీ కోరికలేంటి, మీ ప్లస్ ఏంటి, అదేవిధంగా మీ మైనస్ ఏంటి, ఇలా ప్రతిదీ మీ గురించి మీకు మాత్రమే తెలియాలి. మీ గురించి మీకు తెలిసినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. మీరు ఎప్పుడు కూడా తెరిచిన పుస్తకంలాగా ఉండిపోకూడదు. అంటే నా ఉద్దేశం, మీకు సంబంధించి ప్రతి చిన్న విషయం కూడా అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న విషయం మీరు అందరికీ చెబుతున్నప్పుడు లోకువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు 10 ఏళ్ల క్రితం ఒక చిన్న తప్పు చేశారు. మీరు చేసిన తప్పు గురించి మీ ఫ్రెండ్తో చెప్పారనుకుందాం. ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవడానికి మాత్రమే చెప్తున్నాను. 10 ఏళ్ల ముందు ఉన్న మీ ఫ్రెండ్ ఈ రోజుకి మీకు కాంటాక్ట్లో ఉన్నారనుకోండి, కానీ మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ అనేది చాలా రేర్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడో 10 ఏళ్ల ముందు మీరు చేసిన తప్పు మీ ఫ్రెండ్కి ఇంకా గుర్తుంటుంది. జనాలు ఎలా ఉంటారంటే మంచిని కంటే చెడుని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. 10 ఏళ్ల ముందు ఉన్న మీ మనస్తత్వం ఇప్పుడు కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నారే కానీ కొన్ని సంవత్సరాల్లో మీరు ఎంతో నేర్చుకుని ఉంటారు అని అస్సలు ఆలోచించరు. మీరు మీ జీవితంలో జరిగే ప్రతి సందర్భం గురించి అందరికీ చెప్తే అవే మిమ్మల్ని ఎన్నో ప్రాబ్లమ్స్లోకి తోసేస్తాయి. అలా అని అందరికీ షేర్ చేసుకోవద్దు అని నేను చెప్పడం లేదు. కొంతమందితో కొన్ని విషయాలు మాత్రమే చెప్పాలి, ఇంకొంతమందితో అస్సలు చెప్పకూడదు. ఈ కొంతమంది లేదా ఇంకొంతమంది అనేది పర్సన్ బిహేవియర్ని బట్టి ఉంటుంది. అన్ని విషయాలు అందరితో చెప్తూ కూర్చుంటే మీరు ముందుకు వెళ్ళలేరు, ఎదగలేరు. అలాగే మీలో కాన్ఫిడెన్స్ కూడా పుట్టదు. అందుకే మీ గురించి ముందుగా మీరు మాత్రమే తెలుసుకోండి. అలాంటప్పుడే జీవితంలో
ఎలా వెళ్తే గెలుస్తారు అనే విషయం గురించి మీకు క్లారిటీ వస్తుంది. నెంబర్ 4, లెర్న్ టు సే నో. మిమ్మల్ని మీ ఫ్రెండ్ బలవంతంగా ఓ వర్క్ చేయమన్నప్పుడు మీకు ఇష్టం లేకపోతే నో చెప్పాలి. అలా మీరు నో చెప్పడం నేర్చుకోకపోతే ఇంకెంతో మందికి నో చెప్పలేక ఇబ్బంది పడతారు. మీకు ఇబ్బందిగా అనిపించే ప్రతి విషయాన్ని మొదట్లోనే చెప్పేయాలి. ఎందుకంటే మీతో ఉన్నవారి జీవితం ఎలా అయితే ఉంటుందో మీకంటూ అలానే జీవితం ఉంటుంది కదా. మీకు హెల్ప్ చేసే వారికి హెల్ప్ చేయండి, కాదనడం లేదు. మీకు సమయం ఉన్నప్పుడు మీకు హెల్ప్ చేయని వారికి కూడా హెల్ప్ చేయండి, కాదనడం లేదు. కానీ మీ మనసుకి ఇష్టం లేనప్పుడు, మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు కాన్ఫిడెన్స్తో నేను చెయ్యలేను అని మీ రీజన్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా చెప్పండి. ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి. ఒకే రోజులో మీ అతిపెద్ద గోల్ని రీచ్ అవ్వాలి అనుకోవడం తప్పు అని అందరికీ తెలుసు. అందుకే మీ గోల్ని రీచ్ అవ్వడానికి మీరేం చేయాలి అనే దాని గురించి ఇప్పటి నుండి ప్లాన్ చేసుకొని మీ గోల్ కోసం కష్టపడండి. మీరు మీ గోల్ కోసం తీసుకునే ప్రతి చిన్న స్టెప్ కూడా ఖచ్చితంగా మీ గోల్ని రీచ్ అయ్యేలా చేస్తుంది. మీరు మీకోసం ఇలా ఆలోచిస్తే కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.